హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ట్ హోమ్ బై వేణి. మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే కనుక వీళ్ళు రోటీస్ చాలా బాగా చేస్తారు కదా. సో అది ఎలా చేస్తారని చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. లోపల నిప్పులు ఉన్నాయండి, నిప్పులో పెట్టి కాలుస్తున్నారు. టేస్ట్ చాలా బాగుంది రోటీస్ వచ్చేసరికి. ఇక రూమ్లో ఉండేసి ఏం చేస్తాంలే, అలా బయటకు వెళ్ళేసి వద్దామని చెప్పి మేమైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మ్యూజియం ఉందని చెప్పి బోర్డు చూసామన్నమాట. సో ఈ మ్యూజియంకి వెళ్దాంలే, వెళ్ళిన తర్వాత మంచిగా షూట్ చేసి మీ అందరికి చూపిద్దామని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ వరహస్వామి టెంపుల్ ఉంటుంది చూసారా. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి. ఇదే వరహస్వామి గుడిని ఆనుకొని మనకి కోనేరు తర్వాత మన వెంకటేశ్వర స్వామి మెయిన్ గుడి ఉంటుంది కదా. సో ఆ గుడి అన్నమాట. సో ఇక స్వామివారి గుడి చూసేసిన తర్వాత అలా నడుచుకుంటూ తిరుమాడ వీధిలో వెళ్తూ ఉంటే మాకు అది ఏంటి మ్యూజియం అనేది ఇంకా దగ్గరకు వస్తుంది అని చెప్పి చాలా దూరం వెళ్ళాము. అలా వెళ్తూ ఉంటే అక్కడ మాకు బొరుగులు మిక్చర్ అనేది కనిపించింది. చూస్తుంటేనే చాలా ఎమ్మిగా చాలా స్పైసీగా కనిపించింది. ఇక అందుకని 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసరికి 30 రూపీస్ అండి. నిజంగా అక్కడ రేట్లు మటుకు చాలా బీభత్సంగా ఉన్నాయి. ఏం లేదు, కొంచెం బొరుగులు వేసేసి చేశారండి, 30 రూపాయలు. సో ఇంకా అవి తీసుకొని అవి ఎలా ఉన్నాయో కూడా టేస్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్కి వాళ్ళు అక్కడ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట, అది మ్యూజియం అనేది ఓపెన్లో లేదు, క్లోజ్ చేశారు, రిపేర్ జరుగుతుంది అని చెప్పి. సో అది అసలు ఉందా లేదా అని కనుక్కోవడానికైతే మా వారు నడుచుకుంటూ వెళ్ళారండి. మేమైతే ఇంకా అక్కడ కూర్చున్నాము. చిన్న పాప అయితే మటుకు స్వీట్ అంతగా తింది, కానీ చూడండి అమ్మ నోట్లో వేసుకుంటే ఎలా చూస్తుందో. హాట్ మటుకు భలే తింటుంది అనమాట. సో సుజిన పాప, వర్ణిక పాప క్యాప్లు వచ్చేసరికి ఒక్కోటి 80 రూపాయలు. అసలు తగ్గించలేదండి, ఒక్కోటి 150 రూపాయలు చెప్పారు. తర్వాత వచ్చేసరికి 2 కలిసి ఒక్కోటి 80, 160 రూపీస్కి ఇచ్చారు. స్పైసీగా అయితే వర్ణిక పాప బాగా తింటుంది. సో అది అండి సంగతి. ఇక మ్యూజియం లేదు, ఫైనల్గా మ్యూజియం లేదు. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ లడ్డు కౌంటర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. సరదాగా తిరుగుతున్నాం కదా, ఒక లడ్డు తెచ్చుకొని తిందాంలే అని చెప్పి. ఒక లడ్డు వచ్చేసరికి 50 రూపీస్ అనమాట, 50 రూపాయలు. ఇక అక్కడ వచ్చేసరికి మనకి గొడుగులు లాంటి చెట్లు ఉన్నాయండి. అంటే చెట్లు మామూలు చెట్లే, కాకపోతే వాటిని అట్లా గొడుగులాగా కట్ చేశారు. అక్కడ కాసేపు కూర్చోబెట్టి మా వారైతే లడ్డు తేయడానికి వెళ్ళారు. ఒక్క లడ్డేలండి, ఎక్కువ కాదు. ఇక సుజన పాప అయితే కాసేపు ఆడుకుంది మా వారు వచ్చేదాకా. వన్నిక పాపనైతే చిన్నగా అలా నడిపించేసి అలా కూర్చున్నాము. అక్కడ రేకుల షెడ్ ఉంది చూసారా, ఆ రేకుల షెడ్డు అవతలనే మనకి టికెట్ లడ్డు కౌంటర్ అనమాట. టికెట్ అంటున్నా, లడ్డు కౌంటర్. ఇక లోపలికి వెళ్ళి చూస్తే చూసారా ఎంతమంది జనం ఉన్నారో లడ్డు కోసము. ఫుల్గా ఉన్నారు. నేను అక్కడ వీడియో షూట్ చేస్తుంటే అక్కడ పనిచేస్తారు చూడండి, వాళ్ళు వచ్చేసరికి అమ్మాయి ఇక్కడ వీడియో షూట్ చేయకూడదు అన్నారనమాట. సో నాకెందుకు అర్థం కాలేదు, ఎందుకు వీడియో షూట్ చేయకూడదా, ఇక్కడ ఏముందా అంటే వాళ్ళు అక్కడ తయారు చేసేది కూడా కాదు కదా అని అనిపించింది. సర్లే వాళ్ళు చెప్పిన తర్వాత బాగోదని చెప్పి ఇంక వెంటనే స్టాప్ చేసేసాను. ఆ తర్వాత మా హస్బెండ్ని పిలిచాను. ఆయన అసలు జనంలో కనిపించలేదు, ఎక్కడున్నారు, ఏ మారుమూల ఉండిపోయారనమాట. ఇక అలా లడ్డు తీసుకొని తింటూ మేము సరదాగా నడుచుకుంటూ వచ్చేసాము. వచ్చేటప్పుడు మాకు ఇక్కడ చిన్న పార్క్ లాగా ఒకటి కనిపించింది. సో అదేంటి అంటే ఆ కొలంలో మనకి వంకాయ కలర్, వైలెట్ కలర్లో తామర పూలు కనిపించాయి అనమాట. ఉండనా తామర పూలు కనిపిస్తే నేను అవి షూట్ చేశాను. లోపలికి వెళ్ళడానికి ఎల్లో లేదు. అవునా, లేదంటే లోపలికి వెళ్ళేసి మంచిగా దగ్గరగా వీడియో షూట్ చేసేదాన్ని. అంటే ఒక యూట్యూబర్ కానీ ఎవరికైనా సరే ఏదైనా సరే చూస్తే టక్కున మనం ఫోన్లో బందీ చేసేయడం అలవాటు అయిపోయింది అనమాట. ఈ మధ్య నాకు మరీ ఎక్కువ అయిపోయింది, ఏది చూసినా కానీ వీడియో షూట్ చేసేసుకోవడము. సో చూస్తుంటే చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకో తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇక వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి.
ఇంకా మాకు రూమ్ వెకేట్ చేసే టైం వచ్చేసింది. అంటే ఇంకా 2 అవర్స్ ఉంది రూమ్కి మాకు టైం అనేది. కాకపోతే మేము త్వరగా కొండ దిగేస్తే ఇంకా కొండ కింద దిగిన తర్వాత మాకు బస్సులు అనేవి ఉండాలన్నమాట. ఎందుకంటే మా రెడ్డిపల్లికి బస్సులు ఉండవు. సో అందుకని చెప్పేసి మేము ఇక కిందకి దిగుతున్నాము. రూమ్ అనేది వెకేట్ చేసేసాము. 1కి 2 సార్లు అన్నీ ఉన్నాయా లేవని చెప్పి చూసుకొని లైటు ఫ్యాను ఆఫ్ చేసేసి ఇక మేము లాక్ అనేది వేస్తున్నాము. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ వీడియోలో వర్ణిక పాప కనిపించలేదు ఏంటి అని. సో వర్ణిక పాపని నేనే ఎత్తుకున్నాను. వాళ్ళ డాడీ దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు. పాప తీసుకోవే అంటే తను నా దగ్గర రావట్లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు అనమాట. వర్ణిక పాప నేను ఎత్తుకొని వీడియో షూట్ చేస్తున్నాను. ఫైనల్లీ మేము ఇక తిరుపతికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది.
ఇక మేము అక్కడ రూమ్కి మనీ 100 రూపీస్ ఇచ్చేసి ఇక బయలుదేరిపోయాము. బస్ ఎక్కేసి బస్ స్టాండ్లో. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కాలినడకన కొండ ఎక్కే వాళ్ళనమాట. మనం కొండకి పైకి బస్సు ఎక్కేటప్పుడు వీళ్ళు కనిపించరు, ఎందుకంటే కాలినడకన ఎక్కే కొండ వేరు, మన బస్సు ఎక్కే కొండ వేరు అనమాట. ఇది ఓన్లీ బస్ దిగేటప్పుడు మటుకు ఈ కాలినడకన వచ్చే వాళ్ళకి మనకు కనిపిస్తారు. సో అందుకని చెప్పేసరి చిన్న వీడియో క్లిప్ అనేది తీశాను. సో అది ఫ్రెండ్స్, ఇది మా తిరుపతి వ్లాగ్. మీకు వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. కానీ కొంతమంది వచ్చేసరికి చెప్పులు లేకుండా నడుస్తున్నారండి. నిజంగా భక్తి అంటే అదే అనమాట. కాళ్ళు అయితే మటుకు చాలా మండిపోతున్నాయి, కానీ చెప్పులు లేకుండా నడుస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. తర్వాత వచ్చేసరికి ఈ స్టెప్స్ అంటే యువతల వైపుకు రావాలి అనే వాళ్ళకి బస్సులకి ఇబ్బంది రాకుండా మనకు అక్కడ వంతెనలా కట్టారు. సో ఇదే అండి నా బ్లాగ్, ఓకేనా. టాటా బై, సీ యూ.